కాకినాడలో అక్రమ కట్టడాల కూల్చివేత కొనసాగుతోంది. సంత చెరువు దగ్గర రోడ్డు మీద కట్టిన కాంప్లెక్స్ ను కార్పొరేషన్ అధికారులు కూల్చివేశారు. వైసీపీ హయాంలో డ్రైన్ పై అడ్డగోలుగా 3 దుకాణాలు నిర్మించారు. దీంతో వాటిని అధికారులు కూల్చివేశారు. వైసీపీ హయాంలో డ్రైన్ పై అడ్డగోలుగా నిర్మించిన నిర్మాణాలను అధికారులు కూల్చివేశారు. మరింత సమాచారం మా ప్రతినిధి అప్పారావు అందిస్తారు. అప్పారావు. చంద్రిక, కాకినాడ నగరంలో అక్రమ కట్టడాలపై ప్రభుత్వం ఉక్కుపాదం మోపుతుంది. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో స్థానిక ఎమ్మెల్యే అప్పటి ద్వారంపూడి చంద్రశేఖర్ ఆశీస్సులతో ఎక్కడికక్కడ నగరంలో డ్రైన్ల మీద ప్రభుత్వ స్థలాల్లో భారీ స్థాయిలో అక్రమ కట్టడాలు నిర్మించారు. ఈ నేపథ్యంలో వీటన్నింటినీ గుర్తించే కూటమి ప్రభుత్వం ఎక్కడికక్కడ కఠిన చర్యలు తీసుకుంటే ఓ రకంగా హైదరాబాద్ లో హైడ్రా తరహాలో ఏ విధంగా అక్రమ కట్టడాలు కూల్చివేస్తున్నారో ఇక్కడ కూడా ఈ ఎక్కడికక్కడ స్థానిక టీడీపీ ఎమ్మెల్యే వనమారు కొండబాబు ఆధ్వర్యంలో అధికారులు ఇటీవల సమీక్ష నిర్వహించి నగరంలో వైసీపీ ఆశీస్సులతో నిర్మించిన అక్రమ కట్టడాలన్నీ కూడా గుర్తించారు. అందులో భాగంగా గడచిన కొన్ని రోజులుగా ఇవన్నీ కూల్చివేస్తారు. తాజాగా నగరం నడిబొడ్డున సినిమా రోడ్ లో ఉన్న డ్రైన్ పై నిర్మించిన 3 వాణిజ్య దుకాణాలు కూల్చివేశారు. నిన్న కూడా పలు దుకాణాలు కూల్చివేశారు. ఇలా ఎక్కడికెక్కడ నగర వ్యాప్తంగా అక్రమ కట్టడాలు కూల్చివేస్తుందో స్థానిక ప్రజలు కూడా హర్షాతిరేకాలు వ్యక్తం చేస్తున్న పరిస్థితి నెలకొంది. విజయ చంద్రిక. థ్యాంక్ యూ అప్పారావు. ఈరోజు మనం కాకినాడ నగరంలో ముఖ్య కూడలి అయినటువంటి సినిమా రోడ్డు, సంత చెరువు సెంటరు, అక్కడ మున్సిపల్ కార్పొరేషన్కి సంబంధించిన ఒక 54 షాపుల సముదాయం ఉందండి. దానికి డ్రైన్ నిర్మించి ఆ డ్రైన్ని డిస్పోజల్కి వదలాలి. ఆ డ్రైన్ నిర్మించే అలైన్మెంట్లో అనాథరైజ్డ్గా ఒక షాపు గత జనరల్ ఎలక్షన్కి ముందు నిర్మించడం జరిగింది. ఆ నిర్మాణం చేసేటప్పుడు చాలాసార్లు ఆ యజమానులకి హెచ్చరించడం జరిగింది. వారు దాని పక్కనే ఉన్న కనకదుర్గమ్మ టెంపుల్ సంబంధించిందని చెప్పి వారు నిర్మాణాన్ని తొలగించకుండా కంటిన్యూ చేసి కంప్లీట్ చేసి ఉన్నారు. తర్వాత ఇప్పుడు వారికి గత వారం రోజులు బట్టి చెప్తూ వారికి వారం రోజుల ముందే నోటీసులు జారీ చేసి కమిషనర్ వారి ఆదేశాల ప్రకారం నోటీస్కి స్పందన రాకపోతే దాని మీద ఈరోజు ఈ చర్య తీసుకుని తొలగించడం జరుగుతుంది. ఇప్పుడు మేము ఆ తొలగించిన స్థలంలో డిస్పోజల్ డ్రైన్ నిర్మాణం చేపట్టదలుచుకున్నాం.